అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి ఆధ్వర్యంలో సిద్దిపేట్ మున్సిపాలిటీలో ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మాజీ కౌన్సిలర్లు, ప్రజెంట్ కౌన్సిలర్లు, మాజీ వార్డ్ మెంబర్స్, ఇంకా ప్రజెంట్ వార్డ్ మెంబర్స్ తోటి కలిసి ఇంటింటి ప్రచారం జరుగుతుంది. దీని భాగంగా మనం సిద్దిపేట్ జిల్లాని వెంకటరామరెడ్డి గారు ఇంకా హరీష్ రావు గారు కలిసి మన దేశంలో ఒక నెంబర్ 1 జిల్లాలాగా తీర్చిదిద్ది ఒక వేరే జిల్లాలకి మొత్తం ఆదర్శంగా ఒక మోడల్ జిల్లాలాగా, మోడల్ టౌన్ లాగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. సిద్దిపేట అనే కాకుండా మొత్తం రాష్ట్రంలో కాంగ్రెస్ చేసిన 6 హామీలు ఇంకా దొంగ హామీలు అన్నిటికీ ప్రజలు చాలా వ్యతిరేకంగా ఉన్నారు. అంతటా కనిపిస్తుంది. ఇంకా నేను ఒకటే కోరుతున్నాను సిద్దిపేట జనాలని, ఇంకా మెదక్ మొత్తం మన పార్లమెంట్ సెగ్మెంట్లో అందరి జనాలని, మీరు 3 అభ్యర్థులని కంపేర్ చేసుకోండి, వాళ్ళ గుణగుణాలను తెలుసుకోండి. ఒకళ్ళేమో మతం పేరు మీద మతాన్ని ఇంకా రాజకీయాన్ని కలిపి రాజకీయం చేస్తున్నారు. ఇంకొకళ్ళేమో తన సొంత లబ్ధి కోసం తన కులాన్ని వాడుకొని రాజకీయాలు చేస్తున్నారు. ఇంకొకళ్ళేమో 11 ఏళ్ళు మొత్తం సిద్దిపేట ఉమ్మడి మెదక్లో జాయింట్ కలెక్టర్ లాగా ఐఏఎస్ లాగా మొత్తం మన రిజర్వాయర్లకి ల్యాండ్ ఎక్వైజేషన్ అన్నా కానీ, ఏదైనా డెవలప్మెంట్ అన్నా కానీ ప్రజలకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తిని మనం గెలిపించుకొని మన మెదక్ గలం మొత్తం పార్లమెంట్లో వినిపించాలని సిద్దిపేట జనాలని, మెదక్ పార్లమెంట్లో అన్ని వర్గాలని జనాల్ని కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.